ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎక్కడెక్కడ నాపై కూడుదరో ఉంటానని సరే తండ్రి, ఇక్కడ మీరున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగా నేను ఏర్పరుచుకున్నానని చెప్పిన వాగ్దానం ప్రభువా, ఈ దినం నెరవేర్చిందిగా వేడుకుంటూ, ఇదిగా మీరు వాగ్దానం చేసుకున్నారు ప్రభావ. ఇదిగా మీ నా మాట ఉంచుతానని, అదే రీతిగా నా చేతి నీళ్ళు నేను కప్పి ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నెరవేర్చుగా వేడుకుంటూ, ఇదిగా మీ దాసుని ప్రభా, మీ సిలువు చాటున పులిపీడి మీద ఉన్నప్పుడైతేనేమి, పులిపీడి కింద దిగినప్పుడైతేనేమో, ఎప్పుడైతేనేమి ప్రభా సిగ్గు చాటున మరుగుపరిచి ప్రభా మీరే ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడుతూ వేడుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి ప్రభావ వినవచ్చే మనస్సును అనుగ్రహించి వేడుకుంటూ, ఈ దాసుని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి ప్రభావ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా సంఘ కాపరి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. దాసరయ్యేశ్వర గారికి వందనాలు. మరి నా గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నా పేరు పులుకూరి చైతన్య కుమార్. మరి మా స్థానికం పొదిలి. మా నాన్నగారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో సీనియర్ రెసిడెంట్ గా పనిచేసేవాళ్ళు, రిటైర్ అయ్యారు. మేము ప్రజెంట్ పొదిలిలో సెటిల్ అయి ఉన్నాము. మా నాన్నగారు ఎక్కువ శాతం ఒంగోలులో పనిచేయడం వల్ల మా చదువంతా ఒంగోలులోనే సాగింది. నేను ఫిజిక్స్ అంటే నాకు చాలా ఇష్టం, సైన్స్ సబ్జెక్ట్. ఆ తర్వాత నేను డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ వరకు మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేశాను. ఇంజనీరింగ్ చదివే ఫైనల్ ఇయర్ లో ఒక హైందవులు పెట్టిన మందిరంలోకి నేను ప్రవేశించాను. అక్కడికి వెళ్ళి నేను తెలుసుకున్నది ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకొని నేను సొంత రక్షకుడిగా అంగీకరించి మరి నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత దేవుని వద్దకు నేను వెళ్ళి అడిగాను, దేవా నా జీవితం పట్ల మీ చిత్తమేంటి నాయన అని అడిగినప్పుడు దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు, నీవు నా సేవ చేయాలి అని చెప్పి ఉన్నారు. మా కుటుంబస్తుల్లో సేవకులు ఎవరూ లేరు. మా బంధువుల్లో కూడా చాలా తక్కువే. మా నాన్నగారు, మా అత్తలు, మా బాబాయ్ వాళ్ళు, మా పెదనాన్న వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే. నేను భయపడి, అయ్యా నీ సేవ నేను చేయలేనయ్యా, సేవకుడు అంటే చెయ్యి చాపాలయ్యా, ఎట్లా అయ్యా, ఏంటయ్యా అని భయపడి వెనక్కి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను బలవంతంగా తీసుకొని తన సేవని చేయిస్తున్నాడు. మరి చేయడానికి పిలిచి ఉన్నాడు. మరి నేను కూడా, అయ్యా ఎంత డబ్బు సంపాదిస్తే ఏముపయోగమయ్యా, సరే అయ్యా మేమంతా ఇష్టపడుతున్నాం కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా నీ సేవ చేస్తాయ్యా అని చెప్పి సేవకు రావడం జరిగింది. అలా నేను గుంటూరులోని బేతేల్ బైబుల్ కాలేజీలో మరి జాయిన్ అవ్వడం జరిగింది. మరి నాకు క్లాస్మేట్, నాకు బెంచ్మేట్ మరి దాసరయ్యేశ్వర గారు. మరి మా బ్యాచ్ అందరికి సార్ చెప్పారు కదా, మా బ్యాచ్ అనమాట. ఆంధ్ర సార్ అయితేనేమి, టిఎం భాస్కర్ సార్ అయితేనేమి, యేసూత్రం గారు అయితేనేమి, నేనైతేనేమి, మా అందరిది ఒక బ్యాచ్. నా వయసు 26 సంవత్సరాలు కాలేజీలో జాయిన్ అయినప్పుడు. సార్ వాళ్ళ వయసు అప్పుడు ఎంత ఉంటుందో నాకు తెలియదు, సార్ ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ వీళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్. సార్ ఏమో మంచి బైబుల్ నాలెడ్జ్ తెలిసిన పర్సన్, మరి నేనేమో తెలియక మరి బైబిల్ విషయంలో అయితేనేమి, మరి లోకం విషయంలో అయితేనేమి ఒకరికొకరు ఎంతో కలిసిపోయి చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. సార్ వాళ్ళం. మరి బైబిల్ విషయంలో దాసరయ్యేశ్వర గారిని ఇప్పుడు దాకా అంటే నేను నిజం చెప్తున్నా, నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. బైబిల్ విషయంలో నేను అనేకమైన వ్యక్తుల దగ్గర నేను వెళ్ళాను. బైబిల్ విషయంలో అనేకమైన పాస్టర్స్ నేను కలిశాను. పాస్టర్ గారు నాకు ఈ డౌట్ అని నేను అడిగానండి. అడిగినప్పుడు దాదాపుగా నేను ఎవరి దగ్గర సాటిస్ఫై అవ్వనండి. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకి నేను సాటిస్ఫై అవ్వను. సరే అని చెప్పి వాళ్ళు ఏదో చెప్తారు, సరే నేను తెలియజేసుకున్నాను. కానీ దాసరయ్యేశ్వర గారు నేను అడిగిన ప్రతి ప్రశ్నలకి ఇప్పుడు దాకా అంటిల్లో
మొదటి ప్రశ్న నుంచి రీసెంట్ గా మొన్నటి ఈ ప్రశ్నకి సార్ 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 అని నేను అడుగుతుంటాను. అరగంట అడుగుతాను, గంట మాట్లాడతాను, ఒకసారి 2 గంటలు మాట్లాడతాను, 3 గంటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి నా హృదయం సంతోషించే అంత మంచి సమాధానం మరి దాసరి కేశవంతరం గారు మరి నాకు ఇచ్చేవాళ్ళు. దాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ రకమైన బాండేజ్ మరి దేవుడు ఇటువంటి సేవకులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మీకు దయచేసినందుకు దేవుడు నేను ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాను. మరి అందరూ బైబిల్ తెచ్చుకున్నారా? మరి ఇందాక సార్ గారు చెప్పారు మొబైల్ ఫోన్స్ ఎవరు యూజ్ చేయకూడదంట. నా మొబైల్ కూడా సార్కే ఇచ్చేసాను. సార్ నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి సార్ అని. మరి అందరూ పిల్లలు అటు ఇటు తిరగకుండా డిసిప్లైన్ లో ఉండాలని సార్ చెప్పారు. నేను మళ్ళీ రిపీట్ చేసి పర్లేదు. మరి ఈ రోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏదనగా నిర్గమాకాండము 20వ అధ్యాయం నుంచి 17వ వచనం దాకా. మరి చాలా అవసరం లేదు. ఏముంటుంది అక్కడ? నిర్గమాకాండము 20వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం లాగా ఏముంటాయి? 10 ఆజ్ఞలు. మరి నేను చెప్పి ఉన్నాను కదా, మొన్నే నేను జూలైలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది సార్ది రీసెంట్ గా. మరి చిన్నవాడిని కనుక మరి చిన్న తీసుకున్నాడు ఏంటి అని అనుకోవద్దు. ప్రార్థనాపూర్వకంగానే సిద్ధపడిన వర్తమానం. ఓకేనా? మరి మొదటి ఆజ్ఞ ఏమంటుంది? మొదటి ఆజ్ఞ సండే స్కూల్ పిల్లలు ఉన్నారా? 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారండి? ఆ దేవుడు యేసు ప్రభువుని నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? నేను కూడా నమ్ముతున్నాను. దేవుడు మాకేం తెలుస్తుందంటే దేవుడు లేడు అనే వ్యక్తి బుద్ధిహీనుడు. 53వ కీర్తనలో రాస్తుంది. దేవుడు లేడని అనుకునేవారు, వారి హృదయంలో అనుకునేవారు వారు బుద్ధిహీనులు. అట్టి వారు చెడు కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడును లేడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడుతున్నది? దానిలో ఆకాశమా ఆలపించుము, భూమి చెవియకుము. అసలు ఆకాశానికి చెవులు ఉంటాయా? భూమికి చెవులు ఉంటాయా? ఉంటాయి. నేను పిల్లల్ని పెద్ది గొప్పవారిని చేసి ఉన్నాను, కానీ వారు తిరుగుబడి ఉన్నారు. ఎద్దుకి తన కామాను తెలుసు, గాడిదకు తన సొంత వారి నుండి తెలుసు. ఇశ్రాయేలుకి తెలివి లేదు. దేవుణ్ణి లేడు అనే వారికి ఏం లేదు? తెలివి లేదు. వారు చేసే పనులని అసహ్య కార్యములు. దేవుని వాక్యం ఆది కాలంలో మొదటి వచనం ఏంటండి? ఆది యందు దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు ఉండెను. బైబిల్ ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవట్లేదు. డైరెక్ట్ గా మనతో చెప్పేది ఏంటంటే బైబిల్ ఆది యందు దేవుడు. మీ అందరికి కొంతమంది చదువుకుని ఉన్నారు, వారి కోసం కొన్ని మాటలు చెప్తున్నాను. ఈ యొక్క లోకం ఏం చెప్తుందంటే ఆది యందు ఒక పదార్థం ఉంది. ఆది యందు ఒక పదార్థం ఉంది. ఈ పదార్థం అనుకోండి, ఆది యందు ఒక పదార్థం ఉందంట. ఆ పదార్థం పేలిపోయిందంట. ఆ పదార్థం ఏమైంది? పేలిపోయిందంట. ఒక పదార్థం ఏమో పిల్లి అయిపోయిందంట, ఒక పదార్థం ఏమో నక్క అయిపోయిందంట, ఒక పదార్థం ఏమో కుక్క అయిపోయిందంట, ఒక పదార్థం ఏమో నక్షత్రం అయిపోయిందంట, ఒక పదార్థం ఏమో మనిషి అయిపోయాడంట, ఇంకో పదార్థం ఏమో స్పీకర్ బాక్స్ అయిపోయిందంట, ఒక పదార్థం ఏమో మైక్ అయిపోయిందంట, ఒక పదార్థం ఫ్యాన్ అయిపోయిందంట, ఒక పదార్థం లైట్ అయిపోయింది. ఇది సైన్స్ చెప్తుంది, ఇది లోకం చెప్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆది యందు పదార్థం కాదు, ఆది యందు దేవుడు ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. పదార్థం అనే మాట గుర్తుపెట్టుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి.
పదార్థములచే నిర్మింపబడలేదు. మరి దేని వలన నిర్మింపబడినది? ప్రపంచములు దేవుని వాక్కు వలన నిర్మింపబడినది. అర్థమవుతుందని మాట్లాడుతుంది. ప్రపంచములు అంటే ఈ విశ్వం, ఈ సృష్టి దేవుని వాక్కు వలన నిర్మింపబడింది. ఆయన పలుకుగా వెలుగు కలిగను, ఆయన పలుకుగా నక్షత్రములు కలిగను, ఆయన పలుకుగా భూమి ఆకాశం వేరుపడను, ఆయన పలుకుగా సముద్రం కలిగను, ఆయన పలుకుగా పక్షులు కలిగను, ఆయన పలుకుగా జంతువులు కలిగను. దేవుడు మనిషిని నిర్మించాడు. ఆది యందు దేవుడు పదార్థము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ దేవుడు ఎవరు తెలుసా మీకు? ఆ దేవుడు ఎవరు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందండి? ఆ దేవుడే యేసు ప్రభువు వారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన దేవుడు ఎంతమంది తెలుస్తున్నారు? ఎంతమంది రక్షింపబడి మారడం వస్తుంది బాప్తిసం ఇస్తున్నారు? వారే దేవుడు తెలుసుకున్న వాళ్ళు. ఓకేనా? మిగతా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కాదండి. ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మ వలన ఎవ్వరును యేసు ప్రభుని తమ నోటితో ఒప్పుకొనలేదు. బైబిల్ వల్ల తప్పితే ఎవరు కూడా యేసు ప్రభు దేవుడని ఒప్పుకొనలేదు. బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా వెతకాలి. ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడుతుందంటే, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. బైబిల్ ఒక వ్యక్తి జాగ్రత్తగా వెతికాడు. యేసు ప్రభు పొట్టి పర్సనే, చాలా షార్ట్గా ఉంటాడు. ఆయన యేసు ప్రభు కనుగొన్నాడు. ఆయన ఎవరు? జక్కయ్య. తన దగ్గరికి వచ్చి వారు ఎంత మాత్రం త్రోసివేయక, డిస్కరేజ్ చేయక, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన కనపరుచుకునే దేవుడు. మనకు ముందు ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొదటి ఆజ్ఞ రక్షణ. అదే రీతిగా రెండో ఆజ్ఞ చెప్తారా? సండే స్కూల్ పిల్లలు చెప్తారా? సండే స్కూల్ పిల్లలు యవనస్తులు ఎవరైనా చెప్తారా? యవనస్తులు ఏ రూపంలో ఏ ప్రతిమలను చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు, సాగిలపడకూడదు, లేక పూజింపకూడదు. ఐగుప్తు దేశంలో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు, ఎక్కడ పడితే అక్కడ పూజించడమే, ఎక్కడ పడితే అలా సాగిలపడతాయి. అందుకనే ఇశ్రాయేలు ఏమంటారంటే, ఒక దూడను తయారు చేసుకుని ఏమంటారంటే, ఇదే ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదే అంటారంటే. ఏమంటే ఏ రూపము చేసుకునకూడదు. మన దేవుడు రూపం ఏంటండి? దేవుడు రూపం ఏంటి? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. మరి మీకు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు మీ ముందు వచ్చి నిలిచినాడు? ఎక్కడైనా మీ పక్కన నిలిచినాడా? మీ వెనకాల నిలిచినాడా? ఎవరికి అటువంటి అనుభవం ఉందండి? చేతులు ఇస్తారా? నేను ప్రార్థించినప్పుడు యేసు ప్రభు గారు నా ముందు వచ్చి నిలిచినాడు అంటే మనం చూడటం ఉంది కదా, ఆ అనుభూతి మీకుందా? పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సన్నిధిని అనుభవించారా మీరు ఎప్పుడైనా? ఏమండి అందరూ మౌనంగా ఉన్నారే? ఓకే. వాక్య రూపంలో దేవుడు మన వద్దకి వస్తారు. మనం ఏమి నీళ్లు పోయిన అవసరం లేదు దేవుడి మీద. మనమేమి ఏమండి పూజలు చేయని అవసరం లేదు. దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రార్థన హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు. రెండో ఆజ్ఞ. చాలా మంది ఏం చేస్తారంటే ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమంటే ఎలా చేస్తారు? ఇష్టపడుతుంటే చేస్తున్నారు. ఏమండి కొంతమందికి సెంటిమెంట్లు. మంగళవారం సెంటిమెంట్ ఉందా మీకు ఏమన్నా? అజ్జేయుడు దేవుడు అని అటువంటి ఉండకూడదు. విధరాలు ఎదురుపడితే చాలా మంది అశుభ్రంగా భావిస్తారు. ఆచారాలు మీకు
యాకోబు పత్రిక ఏం సెలవిస్తుందంటే, విధవరాలను, దిక్కులేని వారిని మీరు పరామర్శించాలి, వారిని మీరు సన్మానించాలి, అంతేగాని వారిని ఇబ్బంది పెట్టకూడదు. కొంతమంది దిష్టి అంట, ఆచారాలు దిష్టి. మీరు నమ్ముతారా? నమ్మకూడదు. నేను చాలా మంది అంటారు, నాకు దిష్టి తగిలిందండి అంటారు. నాకు అలా కోపం ఆ మాట ఎవరన్నా అంటే. ఏమంటే నీకు అసలు ఎవరయ్యా దిష్టి పెట్టేది అంట. నువ్వు ఒకరు పెట్టకపోతే చాలయ్యా అంటే పెట్టాలని కాదు, కానీ ఆ రకంగా మనం దేవుణ్ణి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ ఇలాంటి వాస్తులు కానీ, ఇలాంటి జ్యోతిష్యాలు కానీ, ఇలాంటి దిష్టిలు కానీ ఆ రీతి వద్దకి వెళ్ళకూడదు. సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? చివరి దినాల్లో మంత్రసాయం దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్తున్నారా? సాయంత్రం గీతలు ఏం గడిస్తున్నారా? వద్దండి. ఏ ప్రతిమకు మనం పూజించకూడదు, వాటికి మొక్కకూడదు. మరి మూడో ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా నామం. ఒక వ్యక్తి కంట ఒక గుర్రం ఉందంట. ఒక వ్యక్తికి ఒక గుర్రం ఉందంట. ఆ వ్యక్తి ఆమె అంటే ఆగిపోయిందంట ఆ గుర్రం. హల్లెలూయా అంటే ముందుకు వెళ్ళిందంట గుర్రం. ఏంటి? ఆమె అంటే ఆగిపోయింది, హల్లెలూయా అంటే ముందుకెళ్ళింది. ఆ వ్యక్తి గుర్రం మీద స్వారీ చేస్తా వెళ్తే సడన్ లో వచ్చిందంట. లో వచ్చినప్పుడు ఆమె అన్నాడంట. అనేసరికి గుర్రం ఆగిపోయిందంట. అబ్బా దేవానికి స్తోత్రం, హల్లెలూయా అన్నాడంట. ఆ లో పడిపోయాడంట. యెహోవా నామమును పెద్దముగా ఉచ్చరింపకూడదు, ఏమంటే మాట్లాడకూడదు. కొంతమంది పరిశుద్ధాత్మ అని చెప్పి శబల ఏదేదో మాట్లాడుతుంటారు. అంటే భాషలు ఉన్నాయి, భాష ఉంటే నేను చిన్నవాడిని ఎవరికి రావడం లేదు. బట్ కానీ ఏమంటే మాట్లాడతాయి, ఏమంటే డ్యాన్స్ చేస్తుంటా, ఏమంటే పిచ్చి పిచ్చిగా విరదూసుకొని బట్టలు ఎట్లా పడితే అట్లా ఉంటుకొని పరిశుద్ధాత్మ అని చెప్పి మనం దేవుని నామం మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. చాలా మంది భయం వేస్తుంటారు. ఎందుకు భయం వేసిందంటే, యేసు ప్రభు సొంత రక్షించుకొని బాప్తిసం తీసుకోకపోయినాను కానీ నాకు అంత భయం లేదు. కానీ కొంతమంది రక్షింపబడి అసలు ఎలా మాట్లాడతారంటే, అంతా దేవుని కృపండి, అంతా దేవుని అనుగ్రహం అండి, అంత దేవుడే అండి, అంత దేవుని ప్రేమ అండి, దేవుని కృపండి అంటారు. కానీ వాళ్ళ చేతను చూస్తే మాత్రం ఏమండి, మాటలంట పాటలంట, చేతలంట ఇంటి గడపైన దాడతారు. చూడండి ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం చాలండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. నా తర్వాత ఒక మాట ఉంది ఏంటండి, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. జ్ఞానుల వలె మాట్లాడతారు. ఏంటి? జ్ఞానుల వలె మాట్లాడతారు. కొంతమంది అసలు ఎలా మాట్లాడతారంటే, నా అంత ఫిలాసఫర్ లేడు ప్రపంచంలో, నా అంత బైబిల్ జ్ఞానం లేడు ఈ ప్రపంచంలో, నా అంత థియాలజీ లేడు ప్రపంచంలో, నా అంత జ్ఞాని లేడు ఈ ప్రపంచంలో అంటారు. కానీ వారి యొక్క భక్తి మాటలకే పరిమితం అవుతుంది, కానీ అందులో శక్తి లేదు. మన యొక్క నడక, మన యొక్క మాట, మళ్ళీ మన యొక్క నడక, మన యొక్క మాట రెండు ఒకే విధంగా ఉండాలి. మన యొక్క భక్తి మాటలు, మన యొక్క చేతలు రెండు ఒకే విధంగా ఉండాలి. ఆ రెండు ఒకే విధంగా ఉంటేనే మనం దేవుని స్తుతిస్తున్నట్టు. కానీ మన మాట ఒక సైడు, మన చేతులు ఒక సైడ్ ఉన్నాయంటే మనం కూడా యెహోవా నామమును పెద్దలుగా ఉచ్చరించినట్లే. కొంతమంది పాట పాడతారు, నేను ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండా. ఎవరు లేకుండా
వేసేలా వీళ్ళు పాడినా అది పాడతాడు. మళ్ళీ నేను అమ్మాయి లేకుండా బతకలేనయ్యా, నేను అబ్బాయి లేకుండా బతకలేనయ్యా, ఏమండి నేను సారాయి లేకుండా బతకలేనయ్యా, నేను నమ్మకం లేకుండా బతకలేనయ్యా, అన్ని మాట నేను అబద్ధం ఆడకుండా బతకలేనయ్యా, యెహోవా నామమున వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఎన్నో ఆజ్ఞది ఇప్పటికి మనం ఎన్ని ఆజ్ఞలు చెప్పుకున్నాం? 3. మరి మీరు వ్యక్తిగతంగా పరీక్షించుకుంటున్నారా? నేను కూడా వ్యక్తిగతంగానే పరీక్షించుకుంటున్నాను. 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించవలెను. అందులో 6 దినములు మీరు కష్టపడి మీ పని అంతా చేయవలెను. 7వ దినమున మీకు విశ్రాంతి దినం. అందులో నీ వైపును, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, నీ పశువైన పశువులు పనిచేయదు, నీ పశువైనను, నీ పరదేశీయులను ఏమీయో చేయకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. ఏమండి? ఏ దినం? విశ్రాంతి దినం పరిశుద్ధంగా. విశ్రాంతి దినం ఒక్కటి పరిశుద్ధంగా ఉండాలా? అలానే కాదు. విశ్రాంతి దినం విశ్రాంతి తీసుకోవాలా? ఏమండి? విశ్రాంతి అంటే వెళ్ళి బెడ్ మీద ఫ్యాన్ వేసుకొని దుప్పటి తొప్పుకొని పండుకోవడం విశ్రాంతి కాదండి. 6 దినములు పని 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 చేస్తూనే ఉంటాడు మనిషి. 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటూ విశ్రాంతి తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా మనకి విశ్రాంతి కలుగుతుంది. ఏమండి? పాటలు పాడుతుంటే మనలోంచి ఒక రకమైన ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది. అందుకని దేవుడు మాట ఏం తెలుస్తుందంటే, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుగు రండి. మీరు ఇంట్లో అండి పడుకొని ఫ్యాన్స్ నేను విశ్రాంతి రాదు. నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఏమండి? ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి? కుటుంబాలండి, ఫ్యామిలీస్, కుటుంబాలు ఉన్నాయి. మాకున్నాయి, నాకు కూడా ఉంటాయి. ఏమండి? ఎంతమంది కుటుంబాలతో సహా మందిరానికి వస్తున్నామండి? నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెను, ఏమండి? నీ దాసుడైనను, నీ దాసురాలైనను. అంటే ఆదివారం స్లాబ్లు వేస్తున్నారు ఇంటికి, ఆదివారం ఇంటికి సున్నాలు తెస్తున్నారు, ఆదివారమే ఏదో పనికి వెళ్తున్నారు చాలా మంది. కాదండి, మనం పని చేయకూడదు, వేరే వాళ్ళ చేత పని చేయకూడదు. నీ పశువులు కూడా పని చేయకూడదట. పాత నిబంధనలో ఆ కాలంలో పశువులు వాడేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణాలకి, పనులకు వాడేవాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు. కానీ ఇప్పుడు భాష చెప్పాలంటే నీ ట్రాక్టర్ అయినను, ఏమండి, నీ కంప్యూటర్ అయినను, నీ ల్యాప్టాప్ అయినను విశ్రాంతి తీసుకొని నువ్వేం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. ఇందాక వేరే పాత్ర ప్రార్థన చేస్తా 1 దినం కంటే 1000 దినం కంటే శ్రేష్టము. మరి విశ్రాంతి దినంలో మరి ఈ సంవత్సరం అంతా ఎండింగ్ వచ్చాం కదా. డాక్టర్ యేసుకృష్ణ గారికి మాకు కాలేజీలో అటెండెన్స్ ఉంది. సార్కి మాకు చైతన్య ప్రజెంట్ సార్, డాక్టర్ యేసుకృష్ణ సార్ ప్రజెంట్ సార్. అంటే ఇప్పుడు దాకా ఎన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయి మనకి విశ్రాంతి దినంలో? ఎన్ని ఆబ్సెంటీస్ ఉన్నాయి? పాతలేదు అంది. విశ్రాంతి దినం రాకపోతే మెడలో దండేస్తారంట. ఏస్తారు? రాళ్ళు తీసుకొని తరుముకొని కొట్టేవాళ్ళు. మనం ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఇక్కడ నుంచి భూలోకం నుంచి పరలోకానికే కదా. మరి మనం దేవుని మందిరానికి మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మరి అక్కడికి వెళ్ళాలమ్మా. ఏమండి? కాబట్టి విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అంటే విశ్రాంతి, పరిశుద్ధంగా
ఆచరించాలి. 5వ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. మాకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ చేతులు అంటే బ్రతుకుందాం. అది మరణించిన ఒక లేక తల్లి ఉన్నా, లేక తల్లి మరణించిన తండ్రి ఉన్నా, ఏమంటే నేను అనుభవంతో చెప్తున్నా అండి. చిన్నపిల్లలు వింటున్నారా? వ్యవస్థలు వింటున్నారా? ఇంతవరకు ఈ భూమి మీద అప్పుడు సండే స్కూల్కి వెళ్ళలేదు. నేను సండే స్కూల్ వెళ్ళలేదు. నేను కట్టతో ఆకలి అడుగుతున్నానని చెప్పి పెద్దగా వెళ్ళేవాడిని కదా, భయపడి. ఈ స్కూల్లో అదే చర్చలో అదే చెప్పి వెళ్ళేవాడిని కదా. నన్ను, నా తల్లిదండ్రులని నేను ఎంతగానో బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, బహుశా అవమానించి కూడా ఉంటాను. నాకు తెలియక, తెలిసిన వయసులో అప్పుడు నేను ప్రభుత్వం నమ్మలేదు కదా. చిన్నప్పుడు భూమి మీద ఎంతవరకు నన్ను అవమానించని వ్యక్తులు, నన్ను ఏమి నిరుత్సాహపడిన వ్యక్తులు, నన్ను బాధ పెట్టిన వ్యక్తులు, నన్ను దుఃఖ పెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మా తల్లిదండ్రులే. అర్థమవుతుందా? నేను మళ్ళీ వారిని బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, అవమానించాను. కానీ నన్ను వారు ఎప్పుడు కూడా, మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టలేదు, దుఃఖ పెట్టలేదు, అవమానపరచలేదు. తల్లిదండ్రుల యొక్క ఆశ ఎప్పుడు కూడా పిల్లలకి ఏమి ఇవ్వాలని? ద బెస్ట్ ఇవ్వాలని. పిల్లలకి ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలని. మనం వారిని అదిగొని ఇదిగొని అని చెప్పి మన ఆర్థిక స్తోమతకు మించి ఎప్పుడు అడగకూడదు. ఈ కలెక్టర్ నాకు ఎందుకు వచ్చాయనుకున్నారు? ఈ కలెక్టర్ నాకు ఎలా వచ్చాయనుకున్నారు? చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇసిగిచ్చారు. కలర్ టీవీ కావాలి, కలర్ టీవీ అయ్యా షాప్ మూసేసి కావాలి కలర్ టీవీ, అయ్యా ఎప్పుడే కావాలి కలర్ టీవీ, అయ్యా పెన్షన్ కావాలి కలర్ టీవీ. ఇసిగిచ్చాను. కలర్ టీవీ వచ్చింది. ఎరా కళ్ళు పోయింది. 8వ తరగతిలోనే కలర్ దాటి పెట్టుకునే పరిస్థితి. కాబట్టి మన ఆర్థిక స్తోమత మించి తల్లిదండ్రులు ఎవరని ఏమీ అడగద్దు. ఈ కాలంలో అండి ఎవరొస్తున్నారంట? మాట ఇస్తున్నారంట. ఏం మాట ఇస్తున్నారు? వేరే అమ్మాయికి మాట ఇస్తున్నారంట, వేరే ఒక అబ్బాయికి మాట ఇస్తున్నారంట. ఏమండి? మనం మాట ఇవ్వాల్సిన వారికి దేవునికి ఏమని? అయ్యా నేను నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా, నేను నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా అని చెప్పి దేవుడికి మాట ఇవ్వాలి. మన తల్లిదండ్రులు మనం మాట ఇవ్వాలి. ఏమని మాట ఇవ్వాలి? డాడీ, మమ్మీ, అమ్మా, నాన్న, నేను బాగా చదువుకుంటానమ్మా, మంచి ఉద్యోగం చేసుకుంటానమ్మా అని చెప్పి మన తల్లిదండ్రులకి మనం మాట ఇవ్వాలి. మీ ఏ స్వర్గం కాదు మాట ఇవ్వాలి. మీరు మంచి విశ్వాసంగా మేము ఉంటామయ్యా, మందిరంలో మేము మంచిగా పనిచేస్తామయ్యా అని చెప్పి మీరు మాట ఇవ్వాలి. తల్లిదండ్రుల్ని దుఃఖ పెట్టద్దండి దయచేసి. ఇక్కడ ఎవరిని ఏస్తున్నామో బతిమలాడు. తల్లిదండ్రులు మనకి ఇచ్చింది సన్మానించడానికి కానీ వారిని దుఃఖ పెట్టడానికి కాదు. సన్మానించడం అంటే పెద్ద కుర్చీ ఒకటేసి, పెద్ద పెన్లో దండ వేసి, వెనకాల షాల్ వేసి, ఏమంటే చేతిలో బొక్కే పెట్టి జయం అన్నమాట కాదు. వారి యొక్క మాట మనం వినాలి. వన్స్ మనం మన తల్లిదండ్రుల్ని దూషిస్తూ వారిని విసిగిస్తున్నా అంటే ఏమైపోతుంది? మన ఆయుష్ తగ్గిపోతుంది. 5వ ఆరాధన చూడండి. నరహత్య చేయకూడదు. మీరు ఎవరైనా కత్తులు పట్టుకుని వచ్చారా? మీరు మంటలు చేస్తారా? ఏమండి? తన సహోదరుని ద్రోహి అని పిలిచేవాడికి నరహత్య చేసేవాడితో సహా శిక్ష ఉంటుందంట. నరహత్యకి ఏదైతే శిక్ష ఉంటుందో ద్రోహి అనేవాడికి అదే శిక్ష అంటారు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని అంటారు కదండి, వ్యర్థుడా అని అంటారు కదండి. దానికి పడే శిక్ష ఒకటే, నరహత్య చేసే శిక్ష ఒకటే. ఏమండి?
మన దేవుడు మనకు నాలుగు ఇచ్చింది సూచించడానికా, చెప్తున్న మాటలు మాట్లాడడానికా? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, మన పొరుగు వారితో ఆరోగ్యకరమైన సంభాషణ చేయడానికి కానీ, వారి మీద అబద్ధ సాక్ష్యాలు కానీ అబద్ధ మాటలు కానీ మాట్లాడడానికి కాదు. డైలీ న్యూస్ పేపర్ కూడా ఇప్పుడు చదివేవాడిని. ఇప్పుడు అసలు న్యూస్ పేపర్ చదవద్దు కావాలి. ఎందుకని? పరస్పరం దూషించుకోవడమే. ఏమండి, ఈ కాలంలో సంఘాలు కూడా ఆ సంఘం ఈ సంఘం, ఆ సంఘం కరెక్ట్ కాదు, ఈ సంఘం కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్? ఆ మనిషి కరెక్ట్ కాదు, ఈ మనిషి కరెక్ట్ కాదు. ఏమండి, మనం కూడా నరకంకులుగా ఉన్నామేమో. మీరు దూషిస్తున్నారా? మీరు దూషిస్తున్నారా? విమర్శ వేరు, దూషించడం వేరు. వ్యక్తులని విమర్శించడం లేదు, తిట్టడం లేదు. సంఘ కాపులు గారు ఇందాకున్నారు, దెబ్బలు పడతాయని. ఏమండి, అది వేరు. కానీ తిట్టడం వేరు. బుద్ధి మాటలు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతున్నారా? ఇందాక మనం చెప్పాను కదా, ఈ నోటితో నేనున్నానయ్యా, మళ్ళీ ఈ నోట్లో ఏమో మళ్ళీ పూర్తులు అంటే యెహోవా నామమున గడచముగా ఉచ్చరించిన వాళ్ళమే, నరహత్య చేయకూడదు, దాని తర్వాత వ్యభిచరింపకూడదు. ఒక స్త్రీని లేక ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారం భలే భయంకరమైన పాపం అండి. పౌలు తిమోతి గారిని హెచ్చరిస్తారు, నీవు నీ ఎవరేంచలు విడిచి పారిపోము 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 అంటే కరెక్ట్ గా ఎవరేంచల దగ్గరికే పారిపోతున్నాను. ఏమండి, సామెతల గ్రంథంలో ఏం రాయబడుతుందంటే, నీ బలము స్త్రీలకు ఇవ్వద్దు, నీ బలము పురుషులకు ఇవ్వద్దు. రాజులను పాడు చేసే, రాజులను నశింపజేసే స్త్రీలకు నీ బలము ఇవ్వద్దు. సంసోను ఇచ్చేశాడు, తన బలాన్ని మొత్తాన్ని ఇచ్చేశాడు. సంసోనికి ఎంత బలం అంటే తెలుసు కదా, సింహాన్ని కూడా చీల్చివేసిన మనం. ఆ బలాన్ని దేవుని కొరకు వాడకుండా దేనికోసం వాడాడు? వేషతో సాంగత్యం చేశాడు. మనకి యవన కాలం ఉన్నంత వరకే మనకి బలం, మనకి యవనస్తులుగా ఉన్నంత వరకే బలం. దాని తర్వాత మనం బలం ఉపయోగించాలంటే ఇప్పుడు అపవాది ఏం చేస్తానంటే ఆ బలాన్ని రాంగ్ వేలు యూజ్ చేసుకొని వాటిని ఏం చేస్తానంటే ఎందుకు పనికిరాకుండా చేస్తాడు. ఏమంటే సంవత్సరం చివరికి ఏమైనా కళ్ళు లేవు, ఏమంటే జుట్టు లేదు, బోడి గుడ్డులాగా ఉంది. అపవాది చివరికి విచారం చేస్తే అయ్యేది బోడి ఉండే, కళ్ళు పోతాయి. ఏమంటే చాలా మంది ప్రేమ 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 అని చెప్పి వెళ్ళిపోతుంటారండి. చివరికి అయ్యేది బోడిగుండే. ఏమండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాట ఇచ్చి కొట్టుకున్నారంట. మాట ఎవరంట? ఈ లవ్ అంట ఇచ్చి ఉన్నారన్నమాట. దేవుడు ఏం చెప్పాడంటే, నేను ప్రేమిస్తున్నానంటే నేను చంపుతున్నాను అర్థం అంట. కాబట్టి మనం బోడిగుండు అవ్వకూడదు. కొంతమంది చనిపోదామనే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నా ఆలోచన ఏంటంటే, ఆ చనిపోయేది దేవుడి కోసం హత్సాక్షి ఎంత బాగుంటుంది. ఏమంటే ఆ చనిపోయేదో ఒక ఛాలెంజ్ గా తీసుకొని నేను దేవుడి కోసం చనిపోతాను, ఒక ఛాలెంజ్ తీసుకుని దేవుడి కోసం నిలబడతాను. ఓడగా వాళ్ళ కోసం చనిపోయేదండి. తల్లిదండ్రులు అంత ఇదిగా మనం కష్టపడి పెంచి పోషించి చదివించినందుకు యేసు ప్రభువు మా కోసం సిలువ వేయాలని మనం చనిపోవడానిక కాదు. దేవుని వాక్యం తెలుస్తుంది, నేను చావును సజీవుడనే దేవుని మాటలు నేను ప్రకటిస్తాను అంటారు యోబు గారు. కానీ చాలా కష్టం ఎవరి కాలంలో పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి. కానీ దేవుని యొక్క మన జీవితాన్ని మనం సమర్థించుకుంటే పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే. యోసేపు గారి జీవితంలో ఒక శోధన ఎదురైంది. పోతీఫరు గారి భార్య వెంటపడ్డారు యోసేపు అనగా.
మనం పాపం చేద్దాం. ఈ కాలంలో సెల్ ఫోన్లో కూడా సెల్ ఫోన్లో కూడా వెంట పడుతున్నాయి అపవాదులు, దురాత్మలు వెంట పడుతున్నాయి. ఎవరి స్త్రీల వెంట, ఎవరి పురుషుల వెంట వెంటబడి అటెంట్ అటు వస్తున్నాయి, ఇటు వస్తున్నాయి, అటెంట్ వస్తున్నాయి, అటెంట్ ఇటు వస్తున్నాయి. యోసేపు ఏ విధంగా శోధించిందో ఈ కాలంలో సెల్ ఫోన్ ద్వారా శోధించబడుతుంది. ఇందాక పాస్టర్ చెప్పినారు కదా, సెల్ ఫోన్ లో చాలా ఉంటాయి, బైబిల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ యొక్క విలువైన యవ్వన జీవితాన్ని పాపానికి తోలివ్వకుండా దేవుడికి మీరు కనుక సమర్పించుకుంటే దేవుడు ఈ యొక్క యవ్వన కాలంలో మిమ్మల్ని పరిశుద్ధమైన జీవితం జీవింపజేస్తాడు. కొంతమంది యవ్వనస్తులు నాకు ఫోన్ చేస్తారు. ఏం మాట్లాడతారంటే, అన్నా నా జీవితాన్ని నేను పరిశుద్ధంగా నా భర్తకి ఇవ్వడానికి నేను చాలా ఆశపడేవాళ్ళ, కానీ ఇప్పుడు అవకాశం నాకు లేదన్నా అనేసరికి నాకు ఎంత బాధ. ఆ రీతిన బాధలు పడకుండా ఉండాలంటే నీవు దేవుడి దగ్గర వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి. విచారించకూడదు. ఆ తర్వాత దొంగిలించకూడదు. రాబర్ట్స్ ఎవరున్నారా? దొంగిలించే వాళ్ళు ఎవరున్నారా? అసలు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుని దగ్గర దొంగతనం చేస్తానంట. దేవుని దగ్గర దొంగతనం చేస్తారా? చూస్తారా? చూడండి, పాత నిబంధనలో మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చాలండి. దేవుడి దగ్గర దొంగతనం చేస్తానంట. నేను యాక్చువల్గా దేవుడికి ఇచ్చే విషయంలో నేను చాలా తక్కువ చెప్తాను. ఎవరికైనా దేవుడికి ఇచ్చే విషయంలో చాలా తక్కువ చెప్తాను. సమయం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్తాను, కానీ దశమ భాగం విషయం ఎప్పుడు నేను చెప్పను. కానీ ఈ మందిరానికి వచ్చినప్పుడు నాకు వచ్చే ప్రేరణ ఏంటంటే, దేవుడి యొక్క నా దగ్గర దొంగలిస్తున్నారు, ఆ మాట వాళ్ళకి చెప్పండి. ఏమండి పాపం వచ్చింది చాలా మందికి. దశమభాగములెల్ల రాదా? తెలీదా పాట? దేవునివి నవన్నీ అంగీకరించు మీ దేవా. ఏదంట? నవన్నీ అంట. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం గారు కూడా దశమ భాగం వేసిన వ్యక్తి. 2 కాసులు వేసుకుని 2 కాసులు వేసుకుని 2 కాసులు వేస్తా అంటారు కానండి, ఆ వేద విగ్రహాలు ఏం చేసింది? సమస్తము ఇచ్చివేసింది. మనం సమస్తము ఇచ్చివేసేంత విశ్వాసం మన వద్ద లేకపోయినా కానీ ఏమండి, కనీసం 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి మీరు శోధించండి. శోధిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తర్వాత నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పడకూడదు. మనకి సాక్ష్యం ఉండాలండి. అసలు ఏమండి, ఏమైనా సాక్ష్యం ఉంది మన మీద? నాకు పాస్టర్ చెప్పారు కదా, మనకంటూ సాక్ష్యం ఉండాలని. ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు అలవాటు పడాలని చెప్పి పెద్ద అయిన తర్వాత ఇట్లాగే అలవాటు అయితే మనకి ఏమైనా సాక్ష్యం ఉంది? అబద్ధ సాక్ష్యం ఉంది, నిజమైన సాక్ష్యం. నాకు సార్ చెప్పారు, సార్ మీ గురించి 2 మాటలు సాక్ష్యం చెప్పండి సార్. ఏమండి, అబద్ధ సాక్ష్యం మనం చెప్పాలి అన్నా, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. మీ మీద ఎవరిని బతికారా? అబద్ధ సాక్ష్యం
మీ మీద ఎవరైనా అంత చక్కగా పలికారా? లేదండి, మా మీద ఎవరు పలుకుతారండి, అసలు మేమే పలుకుతామని అంటున్నారా? ఏమండి? దావీదు మీద అబద్ధ సాక్ష్యం పలకబడింది. ఏమని? ఇతను దేశద్రోహి, ఇతను నమ్మకమైన వ్యక్తి కాదు. యోసేపు మీద నింద మోపడింది. ఏమని? ఈ పరివారులను పాడు చేయబోయాడు. యేసు ప్రభువారి మీద అబద్ధ సాక్ష్యం మోపబడింది. తెలుసు, శిలువ మీద యాగమైనప్పుడు యేసు ప్రభువారి మీద అనేకమైన యాగములు మోపుతున్నారు. నువ్వేంటే హామీ ఉన్నావు అని చెప్పినారు. నేను ఒకవేళ మన జీవితంలో కూడా అనేక మంది అబద్ధ సాక్ష్యాలు, నేరాలు మోపుతున్నారేమో. నేరాలు మోపేవాళ్ళు దేవుడు వెళ్ళ ఏమని? నిందలు మోపేవాడు, నేరాలు మోపేవాళ్ళు అపవాది సంబంధులు. ఒకవేళ మన మీద నిందపడితే భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు ఒక సమయంలో మన నిజాయితీ వెల్లడిపరుస్తాడు. దావీదు మీద నింద మోపడింది. ఏమయ్యాడు? ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. యోసేపు మీద నిందపడింది. ఏమయ్యాడు? ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు. ఇంకెవరి మీద నిందపడింది? యేసు ప్రభువారి మీద నిందపడింది. సమాజంలో ఉన్నాడా? తిరిగి లేచి లోకరక్షకుడు అని ప్రతి ఒక్కరి దగ్గర పిలువబడుతున్నారు. ఒకవేళ మీ మీద ఎవరైనా కానీ అబద్ధ సాక్ష్యం ఒకవేళ పలికితే దేవుడు మన నిజాయితీని దేవుడు వెల్లడిపరుస్తాడు. అంతరావదండి. ఆఖరిగా నీ పొరుగువాని నుంచి దేనిని ఆశించుకోవద్దు. మరి ఎవరి దగ్గర ఆశించాలి? ఏమండి? మరి ఎవరి దగ్గర ఆశించాలి? దావీదు పొరుగువాని దగ్గర ఆశించాడు. ఏం ఆశించాడు? పొరుగువారి వారిని ఆశించాడు. మనం పొరుగువారి దగ్గర నుంచి ఏది ఆశించినా, వారి ఇల్లైనను, వారి భార్యను, వారి సామాగ్రి అయినా, ఏది ఆశించినా కానీ మనకి మంచిది కాదు. ఏమండి? దావీదు ఆశించి పాడైపోయాడు. అలాగే అనేక మంది రాజులు కూడా ఏవంటే అవి ఆశించి పాడైపోయారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దొంగిల కూడదు. మనకు ఒకవేళ ఆశ ఉంటే మనం ఏం చేస్తాం? దొంగతనాలు చేస్తాం. వాటి 10 ఆజ్ఞలు. ఏమంటే ఏంటయ్యా నువ్వు సండే స్కూల్ అనుకుంటున్నావా, ఏంటి అనుకుంటున్నారా? ఏమంటే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదవండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసన మీదనగా మెనే టేకిల్ ఉపాసిన్. ఈ వాక్య భాగం ఏమనగా, వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. దేవుడండి ఇటు మాట్లాడాడు. దేవుడు ఎప్పుడైనా బైబిల్ ద్వారా అనేక సార్లు మాట్లాడాడు కదా. దేవుడు నాతో అనేక మార్లు ఏం మాట్లాడాడంటే, నీవు నా పొలంలో పని చేయాలి, నీవు నా పని చేయాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, దాని దగ్గర ఈ వారం రోజుల్లోనే అనేక మార్లు దేవుడు నాతో నేను నిన్ను ఏర్పరుచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ఆశీర్వదిస్తాను. అనేక మార్లు దేవుడు నాతో మాట్లాడాడు. నీవు నా సేవకుడు, నేను నీకు తోడై ఉన్నాను. అనేక
నాతో చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఈ రైటింగ్ లో ఉన్నాం, సంవత్సరానికి ముగింపులో ఉన్నాం, దాన్ని బట్టి మీటింగ్ జరుగుతుంది సార్ అని. మరి ఇక్కడ కూడా ఏంటంటే త్రాసులో తూచినప్పుడంట బెల్షస్సర్ అనే రాజు తక్కువైపోయాడు, స్టాండర్డ్స్ లేవంట. ఇప్పుడు నేను చెప్పిన 10 ఆజ్ఞల్లో తూకం వేస్తే ఏది ఎక్కువగా ఉంటుంది? తక్కువగా ఉంటామా, ఎక్కువగా ఉంటామా, సమానంగా ఉంటామా? మిమ్మల్ని అడుగుతుంది. బెల్షస్సరు చూస్తేమో తక్కువగా ఉన్నాడు రాజు. ఏమి తక్కువగా ఉంటే ఏమైంది? హ్యాపీ నైట్ పడుకొని నిద్రపోయాడు భోజనం చేసి. చూడండి 30 వర్షం చదవండి. చాలా ఏమండి, ఏ రాత్రి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ రాత్రిలో ఎవరైనా కానీ మీ త్రాసును చూడండి, త్రాసును చూసుకొని ఎవరైనా తక్కువగా ఉంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క 10 ఆజ్ఞలు, బేసిక్ 10 ఆజ్ఞలు పెట్టుకొని త్రాసులో చూడండి. ఎవరైనా మేము తక్కువగా ఉన్నాం అనుకుంటే దయచేసి దేవుని వద్దకు వెళ్ళి మోకాల్లోనే, దేవా నేను త్రాసులో సరిగ్గా లేనంటున్నారయ్యా, దేవా నేను త్రాసులో కరెక్ట్గా ఉండాలయ్యా అని చెప్పి ప్రార్థించండి. ఒకవేళ నిర్లక్ష్యం ఉంటే బెల్షస్సర్ జరిగినట్టు మనకి జరగచ్చేమో. ఈ రెండింగ్ లో మనం ఉన్నామండి. మన లెక్కలన్నీ కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఒక దైవ సేవకుడు ఏమంటాడంటే, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవుడి దగ్గర మన యొక్క లెక్కలు తక్కువగా పెట్టుకోవాలంట. ఇంతకు పెట్టుకోవాలన్నారేమో, ఇంటికి పెట్టుకున్నారేమో. కాబట్టి ఆ తక్కువ తనంలో ఆ తక్కువ అకౌంట్ తీసుకొచ్చి దేవుని దగ్గరకు వస్తే, దేవుని యొక్క శిలువ యాగం మీద మీరు విశ్వసిస్తున్నట్లయితే మన పాపమంతా కడగపోయి మనం పవిత్రం అవుతాము. కట్టలు రాస్తాము కదా, మన పాపము మనం ఒప్పుకునే కదా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను. అటువంటి ఒక గొప్ప ధన్యత ఈ రాత్రే మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థించాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభావ. అయ్యా, ఎక్కడైతే నా పేరు పుడుదో అప్పుడు దాన్ని సెలవిస్తుందండి. నీ బ్రహ్మ విధానం వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఇది ఆయన మీరు చెప్పమన్న మాటలు నేను చెప్పి ఉన్నాను ప్రభావ. ఈయన నేను కూడా ఆ రీతిలో జీవించుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభావ చేయించిన ప్రతి విశ్వాసాలు ప్రభావ, అయ్యా బెల్షస్సర్ ఆయన అవకాశం లేకుండా ప్రభావ ఆయన చివరికి హతులైపోయి ఉన్నారు ప్రభావ. అయ్యా ఆ రీతిగా ఏ ఒక్క బిడ్డ అవ్వకుండా ప్రభావ, అయ్యా ఎంత ప్రయాసపడి వచ్చినప్పుడు అదే రీతిగా ప్రభావ శిలువలో అంత యొక్క యాగాన్ని మీరు చేసినారు ప్రభావ. యాగం ప్రభావ అర్థమైన ప్రతి ఒక్కరికి సమయం దయచేసి ప్రభావ, సమయం ఉన్నప్పుడే ప్రభావ సద్వినియోగం చేసుకునే ప్రభావ, జ్ఞానంలో నడుచుకోవాలని చెప్పేది ప్రభావ. ఆ జ్ఞానం నాకు మా అందరికి దయచేసి ప్రభావ చక్కగా మీ నామం ఏమందని నడుచుకుని సహాయం జరుగుతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.